మావోయిస్టులకు మరో ఎదురుదెబ్బ తగిలింది. కొన్నాళ్లుగా మావోయిస్టు కీలక నేతలంతా వరుసగా ఎన్కౌంటర్లలో చనిపోతున్నారు. ఈసారి ఏపీలో జరిగిన ఎన్కౌంటర్లో మోస్ట్ వాంటెడ్ మావోయిస్టు నేతలు గాజర్ల రవి, అరుణ హతమయ్యారు. అసలు భద్రతా బలగాలు ఎలా ప్లాన్ చేశాయి? వారిని ఎలా కనిపెట్టారు? ఎన్కౌంటర్కి ముందు ఏం జరిగింది? అమిత్ షా పెట్టిన టార్గెట్ దిశగానే ఈ వరుస ఎన్కౌంటర్లు జరుగుతున్నాయా? చాలా రోజుల తరువాత ఆంధ్ర మన్యంలో తుపాకుల మోతమోగింది. దేవీపట్నం మండలం కొండ మొదలుకొని అటవీ ప్రాంతంలో భద్రతా బలగాలు, మావోయిస్టుల మధ్య జరిగిన ఎదురు కాల్పుల్లో మావోయిస్టు కీలక నేతలు చనిపోయారు. వీరిలో సెంట్రల్ కమిటీ సభ్యుడు గాజర్ల రవి ఎలియాస్ ఉదయ్, స్పెషల్ జోన్ కమిటీ సభ్యురాలు అరుణతో పాటు ఏఓబీ స్పెషల్ జోన్ కమిటీ ఏసీఎం అంజు, ఇటీవల చనిపోయిన మావోయిస్టు అగ్రనేత చలపతిరావు భార్య కూడా ఉన్నారు. 2018లో ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వరరావు, మాజీ ఎమ్మెల్యే శివేరి సోమ హత్య కేసులో అరుణ నిందితురాలిగా ఉన్నారు. ఆమెపై 20 లక్షల రివార్డుంది. అరుణ స్వస్థలం విశాఖ జిల్లా పెందుర్తి మండలం కరకవాణిపాలెం. ఇక సెంట్రల్ కమిటీ సభ్యుడు గాజర్ల రవిపై 25 లక్షల రివార్డుంది. ఘటనా స్థలంలో 3 AK-47 రైఫిల్స్ ని బలగాలు స్వాధీనం చేసుకున్నాయి. మావోయిస్టులు తలదాచుకునేందుకు ఈ అటవీ ప్రాంతానికొచ్చినట్లు విలేజ్ పోలీసుల ద్వారా ఉన్నతాధికారులు సమాచారం అందుకున్నారు. వారిని గుర్తించేందుకు డ్రోన్ల సాయంతో 10 రోజుల పాటు నిఘా పెంచారు. 4 రోజుల క్రితమే గాజర్ల రవి, అరుణ వచ్చినట్లు భద్రతా బలగాలు గుర్తించాయి. వారి కదలికలపై నిఘా ఉంచి ఎక్కడ్నుంచి ఎక్కడికి వెళుతున్నారనే సమాచారాన్ని పూర్తిగా సేకరించి మావోయిస్టులపై హంటింగ్ టీం దాడి చేసింది. రాత్రి 9 గంటలకు గ్రేహౌండ్స్ బలగాలు అటవీ ప్రాంతంలోకి వెళ్లి ఆపరేషన్ మొదలుపెట్టాయి. అర్ధరాత్రి 1 గంట సమయంలో ఎన్కౌంటర్ చేసినట్లు తెలుస్తోంది. మారేడుమిల్లి, రంపచోడవరం ప్రాంతాలపై మావోయిస్టులు స్పెషల్ ఫోకస్ పెట్టినట్లు తెలుస్తోంది. ఈ ఏరియాల్లోని గుత్తేడు, పాతకోట ప్రాంతాల్లో మీటింగ్లు నిర్వహించి కొత్త రిక్రూట్మెంట్లు చేపడుతున్నారనే సమాచారం భద్రతా బలగాలకొచ్చింది. కొత్తగా పార్టీలో చేరిన వారిని వేరే ప్రాంతాలకు తరలించేలా వ్యూహం పన్నారనే చర్చ జరుగుతోంది. ఇందుకోసం మారేడుమిల్లి, రంపచోడవరం ప్రాంతాలను మావోయిస్టులు జంక్షన్ పాయింట్లుగా ఎంచుకున్నట్లు తెలుస్తోంది. కొత్తగా రిక్రూట్ చేసుకున్న వాళ్లను ఇక్కడి నుంచే ఛత్తీస్గఢ్, ఒడిశా ఏరియాలకు తీసుకెళ్లారని సమాచారం. ఎన్కౌంటర్ జరిగిన ప్రాంతం నుంచి 15 కిలోమీటర్లు ప్రయాణిస్తే ఒడిశా గమ్మిగుంట అటవీ ప్రాంతానికి చేరుకోవచ్చు. చింతూరు నుంచి 13 కిలోమీటర్లు ప్రయాణిస్తే ఛత్తీస్గఢ్ అడవుల్లోకి చేరుకుంటారు. విఆర్పురం నుంచి 20 కిలోమీటర్లు ప్రయాణిస్తే తెలంగాణ అడవుల్లోకి చేరుకోవచ్చు. అందువల్ల ఈ ప్రాంతాలను మావోయిస్టులు సెంటర్ హబ్ గా మార్చుకుని ఉండొచ్చని భద్రతా బలగాలు భావిస్తున్నాయి. ఏపీ, ఛత్తీస్గఢ్, ఒడిశా, తెలంగాణకు సెంటర్ పాయింట్ గా మారేడుమిల్లి, రంపచోడవరం మధ్య ఉన్న అటవీ ప్రాంతం ఉండడంతో మావోయిస్టులు ఈ ప్రాంతాన్ని ఎంచుకున్నట్లు తెలుస్తోంది. ఇక గ్రామంలో మిలిషియా మెంబర్ల ద్వారా గిరిజనుల్లో విప్లవ భావాలు ఉన్నవారిని గుర్తించి వారిని మావోయిస్టులుగా రిక్రూట్ చేసుకోవటం లాంటి కార్యకలాపాలు నిర్వహిస్తున్నారని ప్రచారముంది. దాంతో మిలిషియా మెంబర్లపై విలేజ్ పోలీసులు నిఘా పెట్టారు. అటవీ ప్రాంతంలో ఉండే గిరిజనులతో సన్నిహితంగా ఉంటూ కొత్త వ్యక్తులు ఎవరొచ్చినా సమాచారం ఇచ్చేలా నెట్వర్క్ ఏర్పాటు చేసుకున్నారు. విలేజ్ పోలీసుల ద్వారా పక్కా సమాచారం అందుకుని డ్రోన్ కెమెరాలతో మావోయిస్టుల కదలికలను గుర్తించి హంటింగ్ టీంల ద్వారా వారి జాడ కనిపెట్టారు. పక్కాగా ప్లాన్ చేసి మన్యంలో ఈ ఎన్కౌంటర్ జరిపినట్లు తెలుస్తోంది. ఇక వచ్చే ఏడాది మార్చి వరకు దేశంలో మావోయిస్టుల ఉనికి లేకుండా చేస్తామని ఇప్పటికే కేంద్ర హోంమంత్రి అమిత్ షా ప్రకటించారు. ఆ దిశగానే భద్రతా బలగాలు వరుస ఆపరేషన్లు చేపడుతున్నాయి. మావోయిస్టుల జాడ దొరకగానే ఎన్కౌంటర్లు జరుపుతున్నాయి. ఈ మధ్య కాలంలోనే 10ల సంఖ్యలో మావోయిస్టులు చనిపోయారు. వారిలో కేంద్ర కమిటీ సభ్యులు కూడా ఉండటం మావోయిస్టు పార్టీని బలహీనపరుస్తోంది.